Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్కారం. 6 అడుగుల అందగాడు గోపీచంద్ హీరోగా, అందమైన భామ మెహరీన్ హీరోయిన్గా, కొత్త డైరెక్టర్ చక్రి దర్శకత్వంలో పంతం అన్న సినిమా మనందరినీ ఆలోచించడానికి మన ముందుకు వస్తుంది. ఈ చిత్రం గురించి బోలెడని విశేషాలు మాట్లాడడానికి హీరో గోపీచంద్ అలాగే ప్రభాస్ శ్రీనివాస్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దామా రండి. హలో అండి. హలో ముగ్గురికి. సో మామూలుగా అయితే ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి, ఇంటర్వ్యూలు అన్ని నవ్వులు ఉంటాయని అర్థమవుతుంది. ఎందుకంటే నా పక్కన మీరు, ఆయన పక్కన ఆయన ఉన్నారు కాబట్టి. కాదు, మామూలుగా అయితే గోపీచంద్ గారు కొంచెం తక్కువగా నేను అడిగిన ప్రశ్నకి అలా క్లుప్తంగా జవాబిస్తూ ఉంటారు, కానీ ఇవాళ మీరు ఎక్కువగా ఇవ్వాలండి, లేకపోతే వీళ్ళ నవ్వులు ఎక్కువైపోతాయి ముందు. సో పంతం సక్సెస్ అవ్వాలి అని పంతం పట్టు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అంత అద్భుతంగా ఉన్నాయి. సో ఈ పంతంతోనే తీసినట్టు కనిపిస్తున్నారు డైరెక్టర్ గారు. అందరం పంతంతోనే చేసాం. సో ఈ పంతం వెనకాల ఆ పంతం అసలు ఏంటి, ఎలా జరిగింది? బేసిక్ కథ వచ్చిందే నాకు. బేసిక్ మన ప్రసాద్ మురళి గారు, మన రమేష్ రెడ్డి రైటర్ గారు, వాళ్ళిద్దరు కథ తీసుకొచ్చారన్నమాట. అంటే ఒక కుర్రోడిది కథ ఉంది సార్, మీరు తప్పకుండా వినాలని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక ప్రసాద్ గారు అయితే 2 times ఫోన్ చేసి కానీ నేను చెప్పాను వింటానన్నా, నీకు మళ్ళీ వింటానగా వదిలేశారు. ఓకే. రమేష్ రెడ్డి గారు అయితే చాలా రోజులు నన్ను ట్రావెల్ చేశారు, సార్ ఎప్పుడు వింటారని. నిజంగా ఈరోజు చక్రి డైరెక్టర్ అయ్యాడంటే రమేష్ రెడ్డి గారు, ప్రసాద్ మురళి వాళ్ళనే డైరెక్టర్ అయ్యాడు అనమాట. వాళ్ళిద్దరు మామూలుగా అయితే డైరెక్టర్ వెనకాల పడుతూ ఉంటారు వినండి అని. అంటే తన కథ బాగుంది సార్, మీరు వదులుకోకూడదు, ఎట్లయినా వినండి అని చెప్పేసి వెంటబడి అంటే రమేష్ గారు పరిచయం నాకు బాగా తెలుసు కాబట్టి ఇద్దరు, అందుకని వాళ్ళు చెప్పారనమాట. బట్ వన్స్ వచ్చి చక్రి వచ్చిన దగ్గర కథ చెప్పినప్పుడు ఫస్ట్ సిట్టింగ్లో కథ మొత్తం చెప్పాడు. చాలా బాగుంది అన్నాను, కానీ ఒకటే క్వశ్చన్ చక్రి, నాకు ఇందులో 2 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగినాయి కొంతమందితో. కథ బాగా చెప్పావు కానీ బాగా తీస్తావా అని చెప్పి. అదే మీరు అన్నారు కదా ప్రీ రిలీజ్ అప్పుడు కూడా అన్నారు, ముఖం మీద అడిగేసానని చెప్పి పంతం స్టార్ట్ అయింది. కాదు, ఆయన కొంచెం బెటర్గా రాసుకున్నది కూడా ఇంకా సూపర్ బెటర్ చేస్తుంటారు మా తర్వాత. దాంట్లో లేదు సార్, ఛాన్సెస్ తప్పకుండా బాగా చేస్తాను సార్, నేను ప్రూవ్ చేసుకుంటే నా దగ్గర ఇప్పుడు ఏం లేదు, అన్లెస్ నాకు ఛాన్స్ వస్తే తప్పుతాను. సరే ఓకే చేంజ్, దాని తర్వాత ఎట్లయితే చెప్పాడో అంత బాగా తీసాడు. ఓకే. అండ్ నిజంగా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది ఆ పంతం అనేది, ఆయనలో ఉన్న పంతం అనేది. డెఫినెట్గా థియేటర్లోకి జనాలు రప్పించేది థియేట్రికల్ ట్రైలరే. ఆ ట్రైలర్ అలరిస్తూ ఉన్నాయంటే థియేటర్కి మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు అనమాట. అన్ని వ్యూస్ దాని కింద ఉన్నాయి అంటే బికాజ్ అంతమంది దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యారని అర్థం. నిజంగా మీ పంతానికి తగ్గ ఫలితం దక్కేలాగే అనిపిస్తుంది. బాగుంటుంది, నో డౌట్. సినిమా డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఈవెన్ ట్రైలర్స్ కట్ చేసిన భాస్కర్ గారు కూడా థ్యాంక్స్. క్యారెక్టర్ నేనే చేస్తానని మీరు పంతం పట్టారా, లేకపోతే మీరే చేయాలని డైరెక్టర్ గారు పంతం పడితే మీరు వచ్చారా దీనిలో? ఎలాగైనా హిట్ అవ్వాలని పంతం ఉంది కాబట్టి ఈ బంధం కలిగింది. ఎందుకంటే ఈ సినిమాలో ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.